తెలంగాణలో చలి తీవ్రత ఊహించని స్థాయికి చేరుకుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. రాత్రి ఉదయం వేళల్లో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎముకలు కొరికే చలిలో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. 29 జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 10 ఏళ్ల రికార్డు స్థాయి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు రాత్రిపూట రాష్ట్ర వ్యాప్తంగా 4.5 నుంచి 11.12 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతతో ఉదయం 8 గంటల తర్వాతే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 10 ఏళ్ల రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాలోని కోహిరులో రాష్ట్రంలోని అత్యల్పంగా 4.5 డిగ్రీలు నమోదైంది. గతేడాది ఇదే సమయంలో 17.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 4.8 డిగ్రీలు నమోదైంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనూ 10 ఏళ్లలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట మినహా మిగిలిన జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాలోనూ 11.2 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిన్నపిల్లలు, వృద్ధులు రాత్రి, ఉదయం వేళల్లో బయటకు రావద్దని వైద్య నిపుణులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన చలి తీవ్రతను తట్టుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో కూడా ఈ ఏడాదిలోనే అత్యంత చలి తీవ్రత నమోదైంది. నగరంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగా ఉన్నప్పటికీ జిహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇది ఇంకా తక్కువగా ఉంది. షేర్లింగంపల్లిలో 7.8 డిగ్రీలు, మల్కాజ్గిరి ప్రాంతంలో 8.3 డిగ్రీలు, రాజేంద్రనగర్ ప్రాంతంలో 9.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.